దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అయిపోయినాక చెప్తాను. దేవుని వాక్యం విందాం సమయాన్ని. దేవుని వాక్యం చేద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం చదువుదాము. ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడని నా సర్వోచ్చు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుండా పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సర్వోచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నేను పిలిచాను, నీవు నా సొత్తు. ఆ మాట గుర్తుపెట్టుకుందాము. తర్వాత పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుడైన పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు చెప్పేట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నిన్ను పిలిచిన వారి గుణాతిశయములను ప్రజలు చేస్తున్నాను, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనులను, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన 2 వాక్యాలను మనము గమనిస్తే, మొట్టమొదట యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చదివాము. భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను. పేరు పెట్టి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. అట్లా ఊరికేనే ఏదో అట్లా పిలువలేదు మనల్ని. చాలా స్పెసిఫిక్గా, చాలా ప్రత్యేకంగా మన జీవితాన్నంతటినీ ఆయన తొంగి చూసి, మన పరిస్థితులను, మన స్థితిగతులను అన్నింటిని చూసి ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా ఉండడానికి. తర్వాత అపోస్తుడైన పేతురు చెప్తూ, మనము యేసు ప్రభువు దగ్గరికి రాకమునపు చీకటిలో ఉండేవారం, పాపంలో ఉండేవారం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ప్రభువు వెలుగులోనికి, పాపపు వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి మనలను యేసుక్రీస్తు ప్రభువు పిలుచుకున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము పిలువబడిన వారము. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయక కొరకు, ఆయనకు రాజులైన యాజక సమూహంలో ఉండడానికి, పరిశుద్ధ జనంలో ఉండడానికి ఏర్పాటు చేయబడిన ప్రజలముగా ఆయన గుణగణాలను, ఆయన గుణాతిశయాలను అనేకులకు ప్రచురం చేయట కొరకు యేసు ప్రభువు మనల్ని ప్రత్యేకపరచుకొని ఆయన సొత్తుగా ఉండడానికి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము యేసయ్య చేత పిలువబడిన వారము. మనకు చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత ఉన్నది. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చదువుతా ఒకసారి. అందరికి తెలిసిందే. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకై సమస్తము సమకూర్చి జరుగుతున్నవని తెలుగుదము. దేవునిని ప్రేమించే వారికి అంటే ఆయన సంకల్పంలో పిలువబడిన వారంగా ఉంటున్నాం మనము. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ సబ్జెక్టును మనము ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. మనం దేవుని చేత పిలువబడ్డాము, యేసు చేత పిలువబడ్డాము, క్రీస్తు యేసు చేత పిలువబడిన వారము మనము. ఎవరో చెప్తేనో, ఏదో జరిగితేనో కాదు. యేసు ప్రభు చాలా ప్రత్యేక విధానంలో నేను పేరు పెట్టి పిలిచాడు, చీకటిలో నుండి వెలుపలికి రప్పించాడు, ఆయన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు, నీకు మేలు చేయాలని పిలిచాడు. ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు కాబట్టి పిలువబడుతూ వచ్చావు. హల్లెలూయా. లోకంలో ఎందరో ఉన్నారు, గనులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, పుణ్యపురుషులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. వారిలో అనేకులు ఆయన సంకల్పంలో పిలువబడలేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాం మనము, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగజేస్తాడు. ఆయన మేలు కలుగజేసే దేవుడు. ఆయన సంకల్పం ప్రకారంగా ప్రభువు మనలను, నిన్ను నన్ను మనలను పిలిచాడు. ఆయన పిలుచుకున్న దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఆయన పిలుచుకున్న దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన పిలుచుకున్న దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని మనము మర్చిపోవద్దు. ఎందుకు మనము పిలువబడ్డాము అని ఒక ప్రశ్న కనుక వేసుకోగలిగితే, ఎందుకు మనము పిలువబడ్డాము? ఒక 5 కారణాలు చెప్తాను.
గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఒక 5 కారణాలు. మొట్టమొదటిగా మనం ఎందుకు పిలువబడ్డామంటే, ఒకటి రక్షణ పొందడానికి పిలువబడ్డాము, ఉగ్రత పాలవడానికి పిలువబడలేదు. తెస్సలోనిక పత్రిక బైబిల్ తెరవండి ఒకసారి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మొదటిగా దేవుడు మనల్ని నియమించదు కానీ ఉగ్రత పాలవడం నియమించలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందడానికి, రక్షించబడడానికి, భద్రంగా ఉండడానికి పిలువబడ్డాము కానీ ఉగ్రత పాలవడానికి పిలువబడలేదు. ఎందుకు మనం పిలువబడ్డాము అని కనుక ఒక ప్రశ్న వేసుకోగలిగితే, మొట్టమొదట మనము రక్షణ పొందడానికి పిలువబడ్డాము. డబ్బు రక్షించదు, వస్తువు రక్షించదు, ఏ మనిషిని రక్షించలేదు. రక్షించగలిగింది ఒక యేసు మాత్రమే. రక్షిస్తాను అని పేరు పెట్టుకొని పుట్టినవాడు యేసు ప్రభు. యేసు అనే పేరుకు అర్థంగా రక్షణ, రక్షకుడు. ఆయన నేను రక్షిస్తానని బోర్డు మెడలేసుకొని ఆయన వచ్చాడండి ఈ లోకానికి. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. రక్షణ పొందడానికి ఈ లోకము ఉగ్రత నుండి, పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎందుకు నిన్ను నన్ను ఆయన మనల్ని పిలుచుకున్నాడంటే రక్షణ పొందడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. నెక్స్ట్ రెండవది, ఎందుకు మనం పిలువబడ్డాము? ఎందుకు మనము పిలువబడ్డాము? స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డాము. గలతీ పత్రిక పాపా అమ్మ గిరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఎందుకు చేస్తాను? ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండుట. మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిమి. మనం ఎందుకు పిలువబడ్డామంటే స్వతంత్రులుగా, స్వేచ్ఛపరులుగా ఉండడానికి పిలువబడ్డాము. అక్కడే యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎందుకు మనల్ని ప్రభువు పిలుచుకున్నాడంటే స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఇశ్రాయేలును ప్రభువు కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులు 100 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉండడానికి ఇశ్రాయేలును ప్రభు ఎన్నుకున్నాడా? వారు బానిసత్వంలోనే మగ్గిపోవాలి అని ప్రభు ఎన్నుకున్నాడా? ఈనాడు దేవుని ప్రజలు బంధకాలలో ఉంటే ప్రభువు బాధపడతా ఉన్నారు. బంధకాలలో బంధింపబడిన వారిని చూసి ప్రభువు బాధపడతా ఉన్నాడు. ఎట్టి విధము చేతనైనా వారిని విమోచించాలని, వారిని విడిపించాలని, వారికి స్వేచ్ఛనివ్వాలని, స్వతంత్రం ఇవ్వాలని ప్రభువు ఆరాట పడతా ఉన్నాడు. మన పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాడు. మనుషులమైన మనము లేదా సంఘము, విశ్వాసులు, క్రైస్తవులు అనేకమైన వాటికి బందీలుగా మారిపోతా ఉన్నారు. అనేకమైన వాటికి అడిక్ట్ అయిపోయి, అనేకమైన వాటికి దాసులైపోయి, ఒకరు డబ్బుకు దాసోహం అయితే, ఒకరు శరీర క్రియలకు దాసోహం అయితే, ఒకరు పాపానికి దాసోహం అయితే, ఒకరు వ్యభిచారానికి దాసోహం అయితే, ఒకరు దొంగతనానికి దాసోహం అయితే, ఒకరు భక్తుకు దాసోహం అయితే, ఒకరు అక్రమంగా ఇల్లీగల్కు దాసోహం అయితే, కొంతమంది టీవీ, మొబైల్, సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే దాసోహం అయితే, రకరకాల వాటికి దాసోహం అయ్యి వాటికి దాసులుగా మారి బందీలుగా మారిపోయారు. మనం బందీగా ఉండడము, బానిసగా ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఎందుకు నేను పిలువబడ్డాను? ఎందుకు నువ్వు పిలువబడ్డావు? ఎందుకు మనం పిలువబడ్డామంటే స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డావు, కానీ బానిసలుగాను, బందీలుగా ఉండటానికి మనం పిలువబడలేదు. హల్లెలూయా. బానిసత్వానికి అలవాటు పడిన ఒక గుర్రాన్ని కుర్చీ కట్టేశాడు. వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తుంటారు. బానిసత్వానికి అలవాటు పడిన గుర్రాన్ని ఒక కుర్చీకి కట్టేశారు. కుర్చీని లాక్కొని వెళ్ళిపోయే బలము గుర్రానికి ఉన్నది, కానీ అది దేనికి అలవాటు పడిపోయింది? బానిసత్వానికి అలవాటు పడిపోయింది. దాని తాడు ఇలా ప్లాస్టిక్ కుర్చీకి కట్టేశారు. అక్కడేముంది సాయంత్రం దాకా తన బలము, తను విడుదల పొందిన సంగతి మర్చిపోతే మనుషులందరూ కూడా అలాగే బానిసలుగాను,
బందీలు గాను ఉంటున్నారు. ఈనాడు అదే 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 చిన్న స్మోక్ నుంచి విడుదల పొందలేకపోతున్నారు, చిన్న మత్తు నుంచి విడుదల పొందలేకపోతున్నారు. దానికంటే బలమైన మనిషి దానిని జయించలేకపోతున్నారు. తన బలము తెలియక తనకున్న ఆశీర్వాదాన్ని మర్చిపోయి ప్రభు వారిని విడిపించిన లేదా స్వతంత్రాన్ని ఇచ్చిన ఈ సంగతిని మర్చిపోయి ప్రజలు అనేకమైన చిన్న చిన్న వాటికి సమాజంలో బందీలైపోతున్నారు, చిన్న చిన్నమైన వాటికి బానిసలైపోతున్నారు. ఎందుకు నువ్వు క్రైస్తవుడుగా పిలువబడ్డాము, ఎందుకు నువ్వు క్రైస్తవురాలుగా పిలువబడ్డాము, మనం అందరం ఎందుకు దేవుని చేత పిలువబడ్డామంటే స్వతంత్రులు ఉండడానికి పిలువబడ్డాం కానీ బానిసలుగాను బందీలుగాను ఉండడానికి పిలువబడలేదు. హల్లెలూయా. అంటరాని వారిగా, వెలివేయబడే వారిగా, నీచంగా, హీనంగా ఎవరికో గులాంగిరి చేయడానికి పిలువబడలేదు. క్రైస్తవులు ఎవరికో దాసోహం చేయడానికి పిలువబడలేదు. నిన్నుగా ఒక మనిషిగా గుర్తించలేని, గౌరవించలేని ఈ సమాజంలో అనేకమైన వ్యక్తులతో నీకు నాకు మనకు సంబంధం అవసరం లేదు, అవసరం లేదు. కానీ నీవున్న స్థితిలోనే, మనమున్న స్థితిలోనే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించి తన ప్రాణం పెట్టిన యేసు ప్రభువు మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఆయనకు దాసులము కావాలి. హల్లెలూయా. ప్రాణాలతో దేహములతో మనము యేసయ్యకు లొంగిపోతూ ఆయనను ఆరాధన చేయగలగాలి. హల్లెలూయా. అందుకు పిలువబడ్డామండి మనం, అందుకు పిలువబడ్డాం. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, అది మనకు ఆయన ఇచ్చిన గౌరవము. యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేశాడు, అది ప్రభువు మనకి ఇచ్చిన ఘనత. మనల్ని ప్రభువు స్వతంత్రులుగా చేశాడు, అనేకమైన బంధకాల నుంచి విడిపించాడు, అది ప్రభువు మనకిచ్చిన ఆశీర్వాదము, దీవెన అయి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు మనం పిలువబడ్డాము? ఒకటి, రక్షణ నుంచి, రక్షణ పొందడానికి పిలువబడ్డాము. ఎందుకు మనం పిలువబడుతుంది అంటే, రెండవది విన్నాము, స్వతంత్రులు ఉండడానికి పిలువబడ్డాము. మూడవది, ఎందుకు మనం పిలువబడ్డాము? ఎఫెసీ పత్రిక 4:4 ఎఫెసీ 4:4 మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందు ఉండడానికి పిలువబడుతుంది. ఒకటే నిరీక్షణ. ఎందుకు పిలువబడ్డాము? ఒక్కటే నిరీక్షణలో ఉండడానికి పిలువబడ్డాము. మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి? నా యేసు క్రీస్తు ప్రభు మరలా నా కొరకు రానై ఉన్నాడు, ఆయన నన్ను కొనిపోవడానికి ఆయన రానై ఉన్నాడు. యోహాను సువార్త 14:1 నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. కలవరపడకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. కలవరపడకండి, యేసు నందు నా యందు విశ్వాసం ఉంచండి, నా మాటల యందు విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళుట మీకు మంచిది. నేను వెళ్ళి మీకు ఇళ్ళను సిద్ధపరుస్తాను. నేను మీకు ఇళ్ళను సిద్ధపరిచి నేను మరలా రానై ఉన్నాను. అంతవరకు మీలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దండకర్త వచ్చి మీతోనే ఉండి, మీలోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకటే నిరీక్షణ మనకు ఉన్నది, ఒకటే నిరీక్షణ ఉన్నది. ఉదయం పనికి వెళ్ళిన తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా, సాయంత్రం చీకటైంది ఇంకా రావట్లేదు. వాళ్ళ నిరీక్షణ ఒకటే. పక్కింటి పేరెంట్స్ వచ్చారు, ఇటు పక్కింటి పేరెంట్స్ వచ్చారు, కూలికి వెళ్ళిన వాళ్ళు, ఎదురింటి పేరెంట్స్ వచ్చారు, వెనుకింటి పేరెంట్స్ వచ్చారు అని సంతోషపడరు. నా పేరెంట్స్ రావాలి. ఎవరి పేరెంట్స్ రావాలి? నా పేరెంట్స్ రావాలి, నా తల్లిదండ్రులు రావాలని వాళ్ళ కొరకు ఎదురు చూస్తారు. సాయంత్రం 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ వాళ్ళకున్న నిరీక్షణ ఒకటే. ఇక్కడ కూడా మనకు ఉండవలసిన ఒకే ఒక నిరీక్షణ, ప్రభు అయిన యేసు మీద మన నిరీక్షణ ఉండాలి. మన ఎదురు చూపు ఆయన మీద ఉండాలి, మన గురి ఆయన మీద ఉండాలి, మన ఫోకస్ ఆయన మీద ఉండాలి. విశ్వాసం మనకు అర్థాన్ని కొనసాగించేవాడైనా యేసు మీదనే మన గురి ఉండాలి. తప్ప గురి అటు ఇటు చెదిరిపోయిందంటే ఈ లోకం అనే నీళ్ళలో మునిగిపోతాం. పేతురు గురి తప్పాడు, నీళ్ళలో మునిగిపోతాడు. గురి యేసు మీద నిలిపినంత కాలం నీళ్ళ మీద నడవగలుగుతాడు, అగ్నిలో నడవగలుగుతాడు, సింహాల కూడా వెళ్ళగలుగుతాడు, ఎక్కడికైనా జైలుకైనా చెరసాలకైనా వెళ్ళగలిగాడు. యేసు మీద గురి నిరీక్షణ తప్పినప్పుడు సమస్యలలో పడతాం. మనం ఎందుకు పిలువబడ్డామంటే, మూడవ కారణము ఒక్కటే నిరీక్షణ యందు ఉండడానికి పిలువబడ్డాం. రోమపత్రిక 4:18 మనం చూస్తాము. మీరు ఆ మాట చదవండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయనకు నిరీక్షణ లేదు, నో హోప్. ఆయనకు హోప్ లేదు, హోప్లెస్ ఆయన.
నీకు నిరీక్షణ లేదు, ఆధారం లేదు. అంతకుముందు ఎవరైనా ఎదురు చూసారంటే అది లేదు. అంతకుముందు నిరీక్షణ ఉన్నదంటే లేదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ప్రభువును నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడు. ఇప్పుడు చదవండి. నీ సంతానం కాకుండా చెప్పిన దానిని బట్టి అనేక జనములకు ప్రత్యేకమైనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. హల్లెలూయా. నిరీక్షణకి ఏ ఆధారం లేదు, అబ్రహాము నిరీక్షణ ఉంచాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మరి మన పితరుడైన అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి విశ్వాసం వచ్చి దేవుని నమ్మాడు. మరి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు అంత్య దినములలో మన నిరీక్షణ యేసు ప్రభువు ఉన్నాడు. మనకు ఒక ప్రార్థన ఉంది, మనకు విశ్వాసం ఉన్నది, మనకు ఒక మందిరం ఉన్నది, మనకు ఒక ఉపదేశ క్రమం ఉన్నది, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నా కొరకు సమాధి చేయబడ్డాడు, యేసు ప్రభు నా కొరకు తిరిగి లేచాడు, ఆయన మరల నా కొరకు రానై ఉన్నాడనే నిరీక్షణ మనకున్నది. ఆయన నన్ను కొనిపోతాడు, ప్రభువుతో యుగ యుగములో నేను ఉంటాను. ఇదే నిరీక్షణ మనకు ప్రభు ఇచ్చాడు. ఇంత గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది. అబ్రహాం కానాడు లేకుండే, ఆయన కొరకు యేసు ప్రభు రాలేదు. అబ్రహాం కాలంలో యేసు ప్రభు మరణించలేదు. కానీ నీ కొరకు నా కొరకు మనకు ఒక నిరీక్షణ పెట్టడానికి యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఒకటే నిరీక్షణ ఎందుకు ఉండడానికి పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డామంటే నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆశను వదులుకోవద్దు, ఆశను వదులుకోవద్దు, ఆశలను కోల్పోవద్దు, నిరీక్షణను విడిచిపెట్టవద్దు. ఏం జరుగుతుందో లే అని ఏమార్పాటుగా క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. పునరుత్థానుడైన యేసు మన నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన మీదనే మన దృష్టిని పెట్టాలి. హల్లెలూయా. నెక్స్ట్, ఎందుకు మనం పిలువబడ్డాం? 4వది, క్రీస్తు అడుగు జాడలలో నడుచుటకు పిలువబడ్డాం. ఎవరు అడుగు జాడలలో నడవాలి? ఇప్పుడు యేసు ప్రభు అడుగు జాడలలో నడవాలి. పేతురు పత్రిక 2:28 యేసు ప్రభు అడుగు జాడలలో నడవడానికి యేసయ్య నిన్ను నన్ను మనల్ని పిలిచాడు. ఎందుకు పిలువబడ్డాము మనము అంటే ఆయన అడుగులలో అడుగులేస్తూ నడవాలి. ఎవరు అడుగులలో అడుగులేస్తూ నడవాలమ్మా? మన ముందున్న వాళ్ళు ఎట్లా నడుస్తాం, మనం అట్లా నడుస్తాం. ముందున్నాడు వంకరతంగా నడుస్తాడు, నేను ఎవరు వంకరతంగా నడుస్తాం. మనుషులను మాదిరిగా పెట్టుకొని, లేదా సినిమా హీరోయిన్ మాదిరిగా పెట్టుకొని, సీరియల్ హీరోయిన్ మాదిరిగా పెట్టుకొని, ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుని మాదిరిగా పెట్టుకొని, లేదా ఒక యూత్ లీడర్ మాదిరిగా పెట్టుకొని వారి అడుగు జాడలలో నడుస్తున్న వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్ళు ఏదో తెర మీద చూపిస్తారు, మరి వ్యక్తిగత జీవితం వేరే ఉంటుంది. వారి అడుగు జాడలలో నడిస్తే అదొకతే. వాక్యం చెప్తుంది, ఒకటికి సరైన మార్గము కనబడుతుందంట, తుదకది మరణానికి దారి తీస్తుంది. కానీ యేసు మార్గంలోనికే రావాలి మనము. హల్లెలూయా. యేసయ్య మార్గంలో రావాలి, ఆయన వెంట నడవాలి, ఆయనను వెంబడించాలి, ఆయన అడుగు జాడలలో నడవాలి, ఆయన చూపించిన మాదిరి ప్రకారంగా మనము నడవగలగాలి. హల్లెలూయా. పూర్వీకులు, మహనీయులు యేసు ప్రభు అడుగులలో నడిచిన వారు ఉన్నారు. మహాత్మా గాంధీ. అహింసవాదం ఎక్కడి నుండి వచ్చింది? అహింసవాదము, హింస వద్దు అని ఎక్కడి నుండి వచ్చింది? ధర్మశాస్త్రం ఏమో కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ కొత్త నిబంధనలు ప్రేమించమన్నాడు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమన్నాడు. ఎవడన్నా వస్త్రం లేక కనబడితే నీ దగ్గర 2 ఉంటే ఒకటి ఇవ్వు అని చెప్పు. నీ దగ్గర 2 జతల చెప్పులు ఉంటే ఒక జత చెప్పు వాడికి ఇవ్వండి. నీ దగ్గర 2 బ్లాంకెట్లు ఉంటే ఒక బ్లాంకెట్ పొరుగు వాడికి ఇవ్వండి. ఎవరైనా నిన్ను 1 మైలు తనతో పాటు రమ్మని అడిగితే 2 మైలు వాడు నడువు అని వాక్యం చెప్తాడు. ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో నీవే ముందు వారికి అది చేయమని యేసయ్య చెప్తాడు. యేసయ్య బోధ అలా. ఇదంతా ఏంటి? అహింస మార్గం. యేసు బోధనలన్నీ విని మహనీయుడు మహాత్మా గాంధీ యేసు అడుగు జాడలలో నడిచి అహింసవాదాన్ని తీసుకొచ్చి స్వతంత్రం తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన బయోగ్రఫీలోనే, ఆయన చెప్పిన మాటలలోనే యేసు ప్రభు అత్యుత్తమైన గురువు, యేసు ప్రభు మహనీయుడు, యేసు ప్రభు బోధనను కనుక
సమాజము పాటిస్తే క్రైమ్ ఉండదు, గొడవలు ఉండవు, అల్లర్లు ఉండవు, పోలీస్ స్టేషన్స్ ఉండవు, కోర్టులు ఉండవు, అంతా హ్యాపీ కదా. యేసు ప్రభు బోధనలను అనుసరిస్తే అందరూ బాగుంటారు కదా, అందరూ బాగుపడతారు కదా. ఆయన అడుగుజాడలను నడిస్తే, ఆయన బోధనలు వినకే ఇన్ని, ఆయన బోధనలు వినకే ఇన్ని. మహనీయులు యేసు అడుగుజాడలలో నడిచి వారు మహనీయులు అయ్యారు. ఈనాడు యేసు ప్రభు అడుగుజాడలను చెరిపేసి వారు లేచారు. యేసు ప్రభు గుర్తులు లేకుండా చేయాలని చూసేవారు గుర్తుకు లేకుండా పోతున్నారు. ఓకే, మనం ఎందుకు పిలువబడ్డామంటే యేసు ప్రభు అడుగు జాడలలో నడవడానికి పిలువబడ్డాం. యేసయ్య ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి పిలువబడ్డాం. యేసు ప్రభు ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాడు. యేసు ప్రభు ఎలా తలంచాడో, ఎలా జీవించాడో అలా జీవించడానికి పిలువబడ్డాము. యేసయ్య బోధనలను అనుసరించడానికి పిలువబడ్డాము. యేసు గురించి అనేకులకు చెప్పడానికి మనం పిలువబడ్డాము. యేసు మనసు కలిగి ఉండడానికి పిలువబడ్డాము. యేసు లాగానే చిన్న చిన్న యేసులుగా మనం మారిపోవడానికి పిలువబడ్డాము. హల్లెలూయా. క్రీస్తు అడుగు జాడలలో నడుచుటకు ప్రభు మనల్ని పిలిచాడు. ఫిలిప్పీ 2:5 ఉంది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండండి. ఎందుకు ప్రభు మనల్ని పిలుస్తూ వచ్చాడు, ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే ఆయన లాంటి మనసు కలిగి ఆయన అడుగు జాడలలో నడవాలి. అందుకని ఆయన అడుగు జాడలలో మనకు ఆయన స్టెప్స్ మనకి ఇచ్చి వెళ్ళాడు. నెక్స్ట్ 5వది, మొదటిది మనం ఎందుకు పిలువబడ్డామంటే దాంట్లో ఒకటి రక్షణ పొందడానికి పిలువబడ్డామని, స్వతంత్రులు ఉండడానికి పిలువబడ్డాము అని, ఒకటే నిరీక్షణలో ఉండడానికి పిలువబడ్డాము అని, యేసుక్రీస్తు అడుగు జాడలలో నడవడానికి పిలువబడ్డాము అని, 5వది ఆశీర్వాదం పొందడానికి పిలువబడ్డాము. అందరికి ఇష్టమైనది ఆశీర్వాదం అంటే ఎవరికి వద్దు? ఆశీర్వాదం అంటే ఎవరికి వద్దు? ఆశీర్వాదం బ్రాండ్స్ వచ్చేసినాయి. ఆశీర్వాదం బ్రాండ్స్ వచ్చేసినాయి. ఆశీర్వాదం ఉప్పు, ఆశీర్వాదం గోధుమపిండి ఆట, ఇంకా ఆశీర్వాదం ఏమేమి ఉన్నాయో, ఆశీర్వాదం చాలా ఉన్నాయి. ఆశీర్వాదం పైపులు, ఆశీర్వాదం బ్రాండ్ మీద చాలా వచ్చేసినాయి. ఆశీర్వాదం కావాలని అందరికీ ఉంటుంది. ఎందుకు ప్రభువు నిన్ను నన్ను మనల్ని పిలుచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలుచుకున్నాడు. 1 పేతురు వాక్యం తెరవాడు ఒకసారి. 1 పేతురు 3:9. ఓకే, ఎందుకు పిలువబడ్డారమ్మా చెప్పండి, మీ నోటితో ఒకసారి చెప్పండి. ఎందుకు పిలువబడ్డాం మనము? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాము. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాము. దేనికి వారసులు కావాలి? ఆశీర్వాదానికి వారసులు కావడానికి ప్రభు మనల్ని పిలిచాడు. పేదలుగాను, శాపగ్రస్తులుగాను, దరిద్రులుగా ఉండడానికి పిలువబడలేదు. ఇది క్లియర్ అమ్మా, వింటున్నారా? కొద్దిసేపు ఈ 5 అయిపోలేదు, ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి. ఒక 22-23 నిమిషాలు మాట్లాడుకోవచ్చా? ఇంకొక 15 నిమిషాలు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను, మీరు క్యాచ్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎందుకు మనము పిలువబడ్డాము అంటే ఆశీర్వాదానికి వారసులము అవ్వడానికి పిలువబడ్డాము. పేదలుగాను, శాపగ్రస్తులుగాను, దరిద్రులుగా ఉండడానికి నేను మనం పిలువబడలేదు. కొందరు అంటారు, ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నానయ్యా నేను, మాస్టర్ గారు నేను ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నాను. ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నావా? ఎక్కువగా దీవించబడతావు. హల్లెలూయా. ఎక్కువగా శ్రమలు పడితే ఎక్కువగా దీవించబడతాం. శ్రమలు ఎక్కువే, దీవెనలు కూడా. చెప్పండమ్మా, శ్రమలు ఎక్కువే, దీవెనలు కూడా. శ్రమలు ఎక్కువ రాకుండా దీవెనలు ఎలా? శ్రమలు ఎక్కువే, దీవెనలు కూడా ఎక్కువే. హల్లెలూయా. ఎక్కువ శ్రమలు, ఎక్కువ దీవెన. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, సమాజంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతగా శ్రమ పెట్టబడుతూ ఉంటామో అంతగా దీవించబడుతూ ఉంటాం. ఎన్ని శ్రమలను సహిస్తూ వస్తామో అంతగా హెచ్చించబడుతూ ఉంటాం. ఎంతగా నలగొట్టబడుతుంటామో, ఎంత కష్టపడుతుంటామో అంతగా బ్లెస్ అవుతాము. హల్లెలూయా. ఎక్కువ శ్రమలు, ఎక్కువ దీవెనలు. శ్రమలు ఎక్కువగా ఉంటే దీవెనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అది మర్చిపోదు. నాకు ఏ శ్రమ వద్దు, ఏ నొప్పి వద్దు, ఏ కష్టం వద్దు అంటే
సంతోషము జీవితంలోకి రాదండి. ఏ కష్టం వద్దు, ఏ బాధ వద్దు. రాత్రి పడుకుంటే కళలంటే రాత్రి కళలోనే కోటీశ్వరులు అవుతారు కొంతమంది. కళలోనే కోటీశ్వరులు అవుతారు. కళ అయిపోయే వరకు మళ్ళీ ఏంటండి పరిస్థితి ఏంటి? కళ అయిపోయేది, ఉదయం లేచారు ఏంటి మళ్ళీ అదే దిక్కులేని వరకు అదే దిక్కు మళ్ళీ అదే తెచ్చడం, అదే మెంటాలిటీ అదే ఉంటుంటుంది. కళలో కొద్దిసేపు 10 నిమిషాలలో పరిస్థితులు మారడం కాదు. నిజ జీవితము కళ పడ్డట్టుగా ఉండదు. నిజ జీవితము కళ వచ్చి కళలో ఏమిటో జరిగిపోతాయి చూడండి. నిజ జీవితం అట్లా ఉంది. ఏదో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఏదో ఊహించి ఊహలలో మేడలు కంటే ఊహలలో కళలో నోట్ల కంట లెక్క పెడితే నిజ జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిజ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ప్రభువు నిన్ను నన్ను మనలను పిలిచాడు. అయితే ఎందుకు ఈ శ్రమలు? ఒకటి పేతురు 5:10 చెప్తుంది. 1 పేతురు 5:10 చదవండి, ఒక మాట చదవండి. అక్కడే ఉన్నారు కదా పేతురు పత్రిక. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచండి. ఓకే, కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట. నాకు అందమైన కొడుకు కావాలండి అని ఎవరైనా ఒక స్త్రీ అన్నదనుకోండి, లేదా పురుషుడు పక్కన స్త్రీ అన్నదనుకోండి, నాకు అందమైన ఒక మంచి కుమారుడు కావాలి అంటే ఇప్పుడు అనగానే రేపు కొడుకు వస్తాడా? సిస్టమ్ ప్రాసెస్ ఉన్నది. 9 నెలలు కావాలి. పునర్జన్మలాగా సస్తారో బతుకుతారో కూడా తెలియదు. ఆ లేబర్ పెయిన్ రూమ్ నుండి అది డెలివరీ రూమ్ ఉంటుంది కదా, బతికొస్తారో బతికిదారో కూడా తెలియదు. ఏమండి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఇద్దరిట్లో ఎవరికి అపాయం జరుగుతుందో ఎవరికి ఏం జరగదో తెలియని పరిస్థితి. ఈ పెయిన్ అంతా భరించిన తర్వాత అప్పుడు చక్కటి కుమారుడు అంటే ఒక చిన్న చిరునవ్వు, ఒక రకమైన సంతోషం. కొన్నిసార్లు హాస్పిటల్లో డాక్టర్స్ భయపెడుతుంటారు. ఇది ఇట్లా అయింది, అది అట్లా అయింది, ఇది ఇట్లా అయింది, అది అట్లా అయింది, అటెళ్ళాలి ఇటెళ్ళాలి, ఈ ఇంజెక్షన్ ఈ డాక్టర్ కావాలి, ఆ డాక్టర్ కావాలి, ఈ మందులు కావాలి, ఆ మందులు కావాలి, ఈ మెడిసిన్ కావాలి, ఈ మెడిసిన్, బీపీ ఎక్కువైందంటారు, ఇది డౌన్ అయిందంటారు, అదంటారు, ఇదంటారు, బ్లడ్ లేదంటారు, బ్లడ్ ఎక్కియాలంటారు, అడ్డమంటారు, పోవడం, రకరకాలుగా మాట్లాడి ఎన్నో భయప్రాంతాలు గురి చేస్తారు. డబ్బు కడితే అయితే లేకపోతే రకరకాల సమస్యలు. ఈ మానసికంగా టెన్షన్, శారీరకంగా ఎన్నో రకాల ఒత్తిడికి గురై ఎంతో బాధని ఎంతో పెయిన్ అనుభవించిన తర్వాత కుమారుడు వస్తాడండి. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడిన నీవు నేను. ఎందుకు ఈ శ్రమలు? ఎక్కువ దీవెనలు పొందడానికి ప్రభువు శ్రమలను అనుమతిస్తాడు. కొంచెం కాలమే శ్రమలు. ఎంతకాలం శ్రమలు? కొంచెం కాలమే శ్రమలు. ఎంతకాలం చెప్పండి, మీరు చెప్పండి. కొంచెమే కాలం. ఎంతకాలము? కొంచెమే అంటే ఇంతరా, కొంచెమే. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, దాంట్లో మనకు వచ్చే శ్రమలు కొంచెమే. అపోస్తలుడైన పౌలుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, దాంట్లో మనకు శ్రమలు కొంచెమే. ఎన్ని వస్తున్నాయి శ్రమలు మనకు? సమస్యలు ఎన్ని వస్తున్నాయి? కొంచెమే. చెప్పండి, ఎన్ని వస్తాయమ్మా? చెప్పండి అమ్మా, ఎన్ని? చెప్పండి, మరలా చెప్పండి, ఎన్ని? కొంచెం అంటే మీకు తేలిక అవుతుంది. కొంచెమే కదా. నేను చెప్పలేదు, కొంచెం 10 సార్లు 100 సార్లు నేను చెప్తాను. మీరు చెప్పండి, కొంచెమే శ్రమలు. హల్లెలూయా. కొంచెమే తేలిక, కొంచెమే. యోబును చూడు, నీ సమస్యను చూడు. నీ ఎన్నో ఒక లిస్టు రాయి. యోబుకు వచ్చిన శ్రమలను ఒక లిస్టు రాయి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుకు వచ్చిన శ్రమలను ఒక లిస్టు రాయి. నీ శ్రమలను లిస్టు రాయి. దీన్ని టాలీ చేస్తే మన శ్రమలు కొంచెమే. కొంచెం కాలమే.
సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి, నెలల తరబడి మన జీవితంలో అవి ఉండవు. పొద్దునెత్తుంది లేదా సాయంత్రం సూర్యుడు పోతుండు చీకటి అని భయపడుతూ కూర్చుంటారు. ఆ రోజు మనుషులంతా పోతే పోని మళ్ళీ రేపు పొద్దుగాలే వస్తారు. ఏదైనా మనకు సాయంత్రం సూర్యుడు పోతే అయ్యో పోతుండు ఎట్లా ఏడేమన్నా చుట్టమా? పోతే మళ్ళా నాడు అలిగిపోయే చుట్టమా? పోతే పోని. సూర్యుడు సాయంత్రం పోతే పోని. రేపు మార్నింగ్ మళ్ళీ పొద్దునే దగ్గర మెరుస్తూ వస్తాడు. అటు సైడ్ చూస్తా కూడా కళ్ళు చెప్పుకుంటే మనం చూడలేదు. ఎంత పవర్తో వస్తారు. మన జీవితంలో కొంచెం కాలమే శ్రమలు, కొంచెమే అది గుర్తుపెట్టుకోవాలి. కొంచెమే. రాత్రి కొంతవరకు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే చీకటి ఉంటుంది. మళ్ళీ ఉదయము మన జీవితంలోకి ఎలా వెలుగు వస్తుందో ఆత్మీయ క్రైస్తవ జీవితంలో కొంచెం కాలమే ఆ చీకటి, కొంచెం కాలమే శ్రమలు, కొంచెం కాలం అనారోగ్యం, కొంచెం కాలం అప్పు, కొంచెం కాలం ఇబ్బందులు, కొంచెం కాలం ఇరుకులు. ఆ తర్వాత మన జీవితంలో వెలుగు ప్రసరింపబడుతుంది, దీవెనల వర్షం కురిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమే కాలము శ్రమ పడిన పిమ్మట ప్రభువు మనల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, బలవంతులుగా చేస్తాడు. ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, ఆశీర్వాదాన్ని వారసులుగా ప్రభు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ రెండవది, దాంట్లోనే ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనము పిలువబడ్డాము. ఆశీర్వాదాన్ని వారసులు అవడానికి పిలువబడ్డాము. రెండవ కొరింథీ 4:16. చదివిన వాక్యంలో చూస్తాం. ఇందాక ఏం చదువుతాం? పేతురు పత్రికలో ఆశీర్వదించబడాలంటే కొంచెమే కాల శ్రమలని విన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మేము అధైర్యపడము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, సంఘస్థులకు చెప్తున్నాడు. భయం గుప్పిట్లో ప్రజలు ఉంటే మేము అధైర్యపడము. దేవుని ప్రజలు అధైర్యపడద్దు. ఏం జరిగినా అధైర్యపడద్దు. ఏం కావద్దండి? ధైర్యం చెడిపోవద్దు. చాలా పరిస్థితులు జరుగుతాయి. అధైర్యపడద్దు. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా అంతరంగ పురుషుడు లోపల ఆత్మీయంగా దినదినం మేము అభివృద్ధి చెందుతాడు. బయట అనేక రకాల సమస్యలు ఉంటాయి. భౌతికంగా బాహ్య పురుషుడికి రకరకాల సమస్యలు ఉంటాయి. దేవుళ్ళు మనము ఆత్మీయంగా దినదినము నూతనపరచబడాలి. దృశ్యమైన వాటిని చూసి వాటి మీద దృష్టి పెట్టక అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఆత్మీయ కార్యాలను, దేవుని కార్యాలను, దేవుని మహిమ కార్యాల మీద మనం దృష్టి నిలపాలి. తర్వాత క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ మాట కూడా చదివించారు. ఇందాక ఏం చెప్పారు? మీరు పలికిన మాట కొంచెం కాలం. ఇప్పుడు ఏమను వాక్యం? క్షణమాత్రము ఉండే చులకని శ్రమ. క్షణం అంటే కన్నెదప్ప వేసే వరకు వెళ్ళిపోతున్నా 1 సెకండ్. క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. ఇదెంత? ఏమంటారు? ఇదెంత? క్షణమాత్రము చులకనైనది. దాన్ని ఇట్లా తీసేస్తారు. ఇదెంత? ఈ సమస్య ఎంత? ఇదెంత? అదెంత? చాలా ఈజీగా తీసేస్తారు. చులకనంట దానికి లెక్కలేదు. ఇంతసేపు ఉంటుంది, ఇంత పెయిన్ వస్తుంది, ఇంత బాధ వస్తుంది, ఇంత కష్టపడాలి దీని కొరకు ఈ సమస్య వల్ల అనేది లేదు. చులకని శ్రమ. క్షణమాత్రం ఉండే చులకని శ్రమ. క్షణమాత్రమే ఉండే చులకని శ్రమ. దానిని బట్టి అధైర్యం పడకూడదు.
క్రైస్తవ విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా అధైర్యం పడకూడదు. క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమను చూసి అధైర్యపడకుండా ఆ శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమను మనకు కలగచేయుచున్నదని గుర్తుపెట్టు. బాహ్యపరంగానే ఇది శ్రమ, కానీ మనము ఆత్మీయంగా దేవుని మహిమను రిప్రజెంటేటివ్ చేస్తున్న మన సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనము భౌతికంగా అనుభవిస్తున్న ఈ శ్రమలన్నీ ఈ దృశ్యమైనవి కదా, ఇవన్నీ మన జీవితంలో నుండి అదృశ్యమైనట్టు చేయగలడు మన ప్రభువు. హల్లెలూయా. కాబట్టి అధైర్యపడొద్దు వాటిని చూసి. పేతురు రాస్తాడు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించుటకు సువర్ణము, అగ్ని పరీక్ష వలన సిద్ధపరచు లక్షణం ద్వారా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఎప్పుడు మనుషులు కనిపించినప్పుడు కారణము. ఓకే, నశించిపోయే సువర్ణాన్ని అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరుస్తున్నట్టుగానే దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనలకు, ఈ పరీక్షలకు, ఈ సమస్యలకు నిలిస్తే మనకు ప్రభు చేత గొప్ప మెప్పు వస్తుంది. హల్లెలూయా. బంగారాన్ని అగ్ని చేత కాల్చితేనే దానికి షైన్ వచ్చినట్టుగా విలువ పెరిగిన మన ఆత్మీయ జీవితానికి కూడా, మన విశ్వాస జీవితానికి కూడా పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనము నిలబడగలగాలి. పారిపోతే నేను తరుముతూనే ఉంటాను. సమస్యలను చూసి పారిపోతే తరుముతూనే ఉంటాను. నిలబడి ఎదుర్కోవాలి. హల్లెలూయా. నేను నేర్చుకున్న ఒక విషయం చెప్తాను. ఏం చేయాలి అర్థం కానీ అయోమయ పరిస్థితి సందర్భాలు వస్తాయి కదా, తల ఉంచుకోవాలి. నేను అది చేస్తాను. తల ఉంచుకోవాలి, దాటిపోయేదాకా తల ఉంచుకోవాలి. చేస్తారా మీరు? ఎవరైనా చేయొచ్చు. ఇది నా సూత్రం చెప్తున్నాను. తల ఉంచుకోవాలి. సమస్య వచ్చిందా అది తీరిపోయేంత వరకు కామ్గా ఉంటుంది. రియాక్ట్ కామ్. ఇదివరకు రియాక్ట్ అయ్యేవాడు. రియాక్ట్ అయ్యడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఇంకొంచెం సమస్య పెరుగుతూ వస్తుంది. దాటిపోయేదాకా ఆగాలి. దాటిపోయేదాకా ఓర్చుకోవాలి. దాన్ని సహించాలి. మునిపంటి కింద పిగబట్టుకొని ఉండగలగాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రభు మార్గాలు తెరుస్తాడు. ప్రార్థన చేయాలి. దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసం ఉంచాలి. నమ్మాలి. నా దేవుడు ఇది నా జీవితంలో చేస్తాడని అన్ని ఆ సమయాన్ని మనము మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వారాలు కానీ, నెలలు కానీ, ఎన్ని రోజులైనా కానీ అది తీరిపోయేంత వరకు, అది దాటిపోయేంత వరకు. కరోనా వస్తే కరోనా పోయేదాకా తల ఉంచుకొని లేదా లోకమంతా. పోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయి. ఇంక ఇప్పుడు కేరళలో నిపా వైరస్ అన్నప్పుడు వస్తుంది. ఇక రకాల సమస్యలు వస్తాయి. వాటన్నిటిని చూసుకుంటే పారిపోతే కాదు. యుద్ధం జరుగుతుంది, చీకటి పడుతుంది, పెద్ద సమస్య. యోషువ ఏం చేశాడు? సూర్యుడు అక్కడే ఉండు, చంద్రుడు ఇక్కడే ఉండు. ఆయన విశ్వాసం అది. సమస్యను జయించడానికి, శోధన జయించడానికి, యుద్ధాన్ని జయించడానికి ఆయన నమ్మాడు. విశ్వాసం నిలబడగలిగితే, కష్టంగా అక్కడ ఉండగలిగితే ప్రభు నీ కొరకు అద్భుతం ఇస్తాడు అనే విశ్వాసం అనుకుంటే తప్పకుండా అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నేను చేస్తాను, చెప్తున్నాను. మీరు కూడా చేయొచ్చు. కొంతకాలమే, కొంచెం కాలమే, క్షణమాత్రం ఉండే చులకరిస్తూనే అగ్ని పరీక్షే. నిలబడాలి. ఇక్కడ నిలబడాలి. ఒలీవ మొక్క జలప్రలయంలో నిలబడ్డది. చెట్టు చేమ జంతువులు గోదలు అన్ని పోయినాయి. ఒలీవ మొక్క మాత్రం అట్లా నిలబడింది, పచ్చగా ఉంది. తల వచ్చుకుంటే ఇట్లా ఉంది. హల్లెలూయా. వరదలు వస్తాయి, చేపలు ఎదురుతా ఉంటాయి. వరదలు వస్తాయి, నీళ్ళలో తామరాకు తల వంచుకుంటుంది. ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలవడ్డాము. ఈ ఆశీర్వాదం పొందుడు
మన విశ్వాసాన్ని పరీక్షించేది, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించేది శ్రమలు. శ్రమలు రావాలి, వెళ్ళిపోవాలి. హల్లెలూయా. శ్రమ రావద్దని ప్రార్థన చేయదట. శ్రమలను అడ్డుకునే శక్తిని దయచేయి ప్రభువా. శ్రమలో నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా. శ్రమలో నేను నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు. చివరికి ఒక వాక్యం చదవండి, నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ఇక్కడ 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై మరియు మీరు ఆయన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. హల్లెలూయా. ఆయన మన నిమిత్తము దారిద్ర్యాన్ని అనుభవించారు. మనం ధనవంతులం అవ్వాలని, ఆత్మీయంగాను భౌతికంగాను మనం ధనవంతులం అవ్వాలని ఆయన దరిద్రుడుగా అయిపోయాడు. ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఆయనకి ఏం తక్కువ ఉన్నది, ఏం తక్కువ లేదు, తక్కువ లేదు. మన కొరకు మనల్ని బాగు చేయడానికి, మన పరిస్థితులను మార్చడానికి, మన పరిస్థితులను మెరుగుపరచడానికి యేసు ప్రభు దారిద్రుడిగా మారిపోయాడు. మనం ధనవంతులు అవ్వాలి. ఈ మాటను నమ్మితే తప్పకుండా యేసు ప్రభు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మర్చిపోవద్దు, ఆశీర్వాదానికి వారసులం అవడానికి మనం పిలువబడ్డాము. ఎందుకు మనం పిలువబడ్డాము అని ఒక ప్రశ్న వేసుకుంటే, రక్షణ పొందడానికి పిలువబడ్డాం, స్వతంత్రులు ఉండడానికి పిలువబడ్డాం, ఒకటే నిరీక్షణలో ఉండడానికి పిలువబడ్డాము, యేసు ప్రభు అడుగు జాడలలో నడవడానికి పిలువబడ్డాము, చివరికి మనం ఆశీర్వాదానికి వారసులం అవడానికి పిలువబడ్డాము. ఆశీర్వాదం పొందట కంటే ముందు శ్రమ కొలిమిలో శోధించబడతాము, శ్రమపెట్టబడతాము, నలగొట్టబడతాము. దానికి తల వచ్చి లేదా దానిని జయించి దానిని సహించి దాని తర్వాత మనం ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాము. మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభువు దరిద్రుడిగా మారాడు, మన ధనవంతులుగా మారాడు. ఆయన ధనాగారంలో, ఆయన ఐశ్వర్యంలో నుండి ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. నిన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ఏదో ఒక మాట నీ జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నిజమే ప్రభువా, నిజమే. అనేక సార్లు చిన్నదే అనుకొని వాటికి బానిస అయిపోతారు. బానిసలుగా బందీలుగా ఉండడానికి మమ్మల్ని పిలవలేదు, స్వతంత్రులు ఉండడానికి పిలిచారు. నీ అడుగు జాడులలో నడవలేకపోతుంది, నీ అడుగుల గుర్తులను చెరిపేసే వారంలో ఉంటున్నాం అనేక సందర్భాలలో. నీ అడుగు జాడలలో నడిచే కృపను దయచేయండి. నువ్వు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆ విధంగా ప్రవర్తించినట్టు సహాయం చేయండి. ఎన్నోసార్లు నిరీక్షణ కోల్పోతూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నిరీక్షణ కలిగిన ఆయన మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చారు. అయినా మేము నిరీక్షణను కలిగి ఉండలేక ఎన్నోసార్లు నిరాశ పడుతున్నాం. ఒకటే నిరీక్షణ ఉండడానికి మమ్మల్ని పిలిచారు. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అంటే పరీక్ష కాలము, శ్రమల కాలము, కొంచెం కాలము శ్రమలు, క్షణమాత్రం ఉండే చులకని శ్రమ, ధైర్యపడక నిత్యమైన మహిమకు అంతకంతకు చేరుటకు సహాయం చేయండి. మా విశ్వాసానికి కలిగే పరీక్ష, అమూల్యమైన విశ్వాసానికి కలిగిన పరీక్షలో దేవా చేయం పొంది ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, మా కొరకే మీరు
దారిద్ర్యం పొందారు, మిమ్మల్ని ధనవంతులు చేయటం మా కొరకే అలాంటి హీనమైన దయనీయమైన స్థితిని అనుభవించారు ప్రభువా. మా పరిస్థితులను మార్చడానికి, మా బ్రతుకులను మార్చడానికి, మా ఆలోచన విధానాన్ని మార్చడానికి, మా హృదయ పాపమును, హృదయ గర్భమును మార్చడానికి మీరు దారిద్ర్యం పొందారు, హింసించబడ్డారు, రక్తం చెందించారు, సిలువలు సహించారు, ప్రాణం విడిచారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. మా కొరకు మరలా రానై ఉన్నారు. యేసయ్యా, మా పరిస్థితిని మార్చడానికి మమ్మల్ని పిలిచారు. ఆ పిలుపును పోగొట్టుకోకుండా, పిలుపుకు తగినట్టుగా, నీ బిడ్డలకు తగినట్టుగా, క్రైస్తవులకు, విశ్వాసులకు, ఆత్మీయులకు తగినట్టుగా బ్రతకడానికి సహాయం చేయండి. నీ నామాన్ని మహిమపరచేటట్టుగా ఉన్నట్లు కృప చూపించండి. ప్రార్థన చేసుకుంటాం. ఎవరి వారు మాట ప్రార్థన చేయండి. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన నా దేవా. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన నా దేవా. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, మన ఆధారమైన ప్రభు మనతో ఉన్నాడు. దారిద్ర్యపు సుడి నుండి విడిపించే దేవుడు మన ప్రభువు మనతో ఉన్నాడు. ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద ఆధారపడి పొందుకుందాము, ఆయన మీద ఆధారపడి ఆశీర్వదించబడదాము. ప్రభువు పేరు పెట్టి పిలిచాడు, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు, మేలు పొందడానికి ప్రభు వారిని పిలిచాడు, రక్షణ పొందడానికి పిలిచాడు, స్వతంత్రం ఉండడానికి పిలిచాడు, ఒకటే నిరీక్షణలో ఉండడానికి పిలిచాడు, ఆయన అడుగు జాడలలో నడుమని పిలిచాడు, ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆశీర్వాదానికి వారసులం అవడానికి పిలిచాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్ర్యం అంటాడు. మన ధనవంతులను చేయడం కొరకే శ్రీమంతుడైన యేసు ప్రభువు, ఆయన ధనానిధిని, ధనాధారం ఉన్నది. ఆయన బిడ్డలుగా, ఆస్తికర్తలుగాను ప్రభువుతో ఆయన ద్వారా దీవించబడడానికి, ఆయన దీవెనలు పొందడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కొంచెం కాలము శ్రమలు, క్షణమాత్రములు చులకని శ్రమలు, అధైర్యపడకు సహోదరి సహోదరు, ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. విశ్వాసమున కర్తైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మారిందను అని యోబు భక్తుడు సెలవిచ్చినట్టుగా విశ్వాస వీరులు మనకు మాదిరి, దేవుని వాక్యం మనకు మాదిరి, యేసు ప్రభువే మన మాదిరి, ఆయనే మనకు గురి, ఆయన మీదనే మన ఫోకస్. విశ్వాసమున కర్తైన యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితం ముందుకు సాగుదాం. నిన్న వాక్యం మా వినికిడిలో దీవించండి ప్రభు, విధి విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి చూపించండి. ఈ వాక్యము చేత మమ్మల్ని పురికొల్పారు, బలపరిచారు, ఉజ్జీవింప చేశారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య లేఖన సత్యములు ఇంకా లోతుగా
మాకు వివరింప చేయండి, మాట్లాడండి, బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని ఈ వాక్యం విన్న వారందరి జీవితంలో అద్భుతములు జరుగును గాక. ఈ వాక్యం అందరి కుటుంబాలకు ఎంతో దీవెనను ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చును గాక. మహిమ ఘనత ప్రభావములను మీ నామములకే హెచ్చిస్తుంది, మీ నామములకే చెల్లిస్తుంది.